మీకు ఏం చెప్తున్నానంటే ఒక మాట వినండి. ఈ రోజుల్లో పరిస్థితులు ఏమాత్రం కూడా బాగోలేవు. బైబిల్లో అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఎప్పుడో చెప్పాడు, ఏమని? దినములు చెడ్డవి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ బ్యాడ్ డేస్. దినములు చెడ్డవంటే ఇది రావు కాలమని, చెడు కాలమని, మంగళవారం మంచిది కాదని, శుక్రవారం మంచిది కాదని కాదు. అట్లాంటిది కాదు. దినములు చెడ్డవి అంటే పరిస్థితులు, ప్రజల హృదయాలు ఎలా మారిపోయాయి అంటే చెడ్డగా మారిపోయాయి. ఎక్కడ చూసినా కూడా పాపం విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా కూడా మనిషి మనస్సు చెడిపోయింది. దేవుని ఉగ్రత భూమి మీదికి మనం ఎప్పుడు చూసినా బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే మనుషుల హృదయాలు చెడిపోయాయో దేవుని ఉగ్రత అప్పుడు దిగొచ్చింది. ఫస్ట్ టైం నోవాహు కాలంలో ప్రపంచం మొత్తం పాడైపోతే దేవుడు తట్టుకోలేక జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత అదే ఆది కాండములో లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన వ్యభిచారం, జారత్వం. ఇంకా చెప్పనా, నాకు ఇది చదువుతుంటే అర్థమైంది, ఇప్పుడు కాదు ట్రెండ్. ఆడోళ్ళు మగోళ్ళని పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళతో మగోళ్ళు పాపం చేయడం అప్పుడే ఉంది. ఇప్పుడు మనం అప్డేట్ అవుతుంది అనుకుంటున్నాం. నో, అప్పుడే ఉంది. అంత భయంకరంగా పట్టణం పాడైపోతే దేవుడు అగ్నిని పంపించాడు. ఫస్ట్ వర్షాన్ని పంపించాడు, నెక్స్ట్ అగ్నిని పంపించాడు. అమ్మ గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎలాంటి వాడంటే పాపాన్ని చూడలేని కన్నులు కలిగిన వాడు. ఈ కాంట్ బేర్, భరించలేడు ఆయన, చూడలేడు ఆయన. ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నాను, ప్రతి పాపానికి పనిష్మెంట్ ఉంది. మొట్టమొదటి పాపం ఆదాము అవ్వలు చేశారు. పరలోకం నుండి దేవుడు దిగొచ్చాడు. వదిలిపెట్టాడా? ఎక్కడున్నావు అని అడిగాడు. ఎందుకు ఈ పని చేశావు అని అడిగాడు. ఆ ఏదేను తోటలో నుంచి బయటికి గెంటేశాడు. వెంటనే హేబేలు కయ్యూను చంపేశాడు. మళ్ళా దేవుడు దిగొచ్చాడు. కయ్యూను, వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అన్నాడు. నేను ఆమె కావాలి అన్నాడు. శపించాడంతే, శాపగ్రస్తుడైపోయాడు. కనీసం ఎవరు చంపకూడదని ముద్ర కూడా వేసి పడేశాడు. ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రకటన గ్రంథం వరకు తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. తప్పు చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. నిన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అన్నారు, అన్న ఒక విచిత్రమైన న్యూస్ విన్నాను, భర్తని భార్య అంట చంపేసి ఒక డబ్బాలో పెట్టేసిందన్న అన్నాడు. కామనే కదా బాబు, కొత్తగా ఏముంది అంటే, అదేందన్న భార్యని భర్త చంపాలి కానీ భర్తని భార్య చంపేదన్న అంటే, అన్నీ కామనే బాబు, ఇంకా రాబోయే న్యూస్లన్నీ ఇట్లనే ఉంటాయి. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎప్పుడు మనిషికి క్షేమాన్ని ఇవ్వవు, కుటుంబాలని నాశనం చేస్తాయి. ఏ వ్యసనమైన గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనుషులందరూ పాడైపోవడానికి, నశించిపోవడానికి వ్యసనాలే కారణం. అది ఏ వ్యసనమైనా ఒక్కటి ఉంటే చాలు, 10 ఉండాల్సిన అవసరంలో పాడైపోవడానికి ఒక్క వ్యసనం. త్రాగడమా, వ్యభిచారమా, పేకాట, బెట్టింగా, లేకపోతే డ్రగ్సా, మత్తు పానీయాల, ఏదైనా ఒక్క వ్యసనం ఉంటే జీవితం సర్వనాశనం అయిపోయింది. మా ఊళ్ళో ఉన్నారు, గురించి అడగండి. ఒకప్పుడు మా ఊరిని కాదు, చుట్టుపక్కల ఊర్లను ఏలారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? తాగడానికి 10 రూపాయలు అడుగుకుంటున్నారు.
100 ఎకరాలు ఉండేది వాళ్ళ పేరు మీద, అన్నీ పోయినాయి. కారణం త్రాగుడు, గర్వం, అహంకారం. సో ప్లీజ్ దయచేసి రోజులు బాగోలేవు, మనం జాగ్రత్త పడకపోతే ఆ నష్టం మన ఇంట్లో జరిగితే ఆ తర్వాత మనం చేయడానికి ఏది ఉండదు. ఎంతసేపు ప్రాణం పోయేది? ఎంతసేపు అమ్మా? దేవుడు మిమ్మల్ని ఎన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడో, ఎన్ని అపాయాల నుంచి తప్పిస్తున్నాడో, ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తున్నారో మీకు అర్థం అవ్వాలి. అవన్నీ విన్న తర్వాత నేను రాగానే వచ్చి ఓ పాట పాడుకున్నాం, మీరు చాలామంది లేరు. గుండె బరువుతో పాడిన పాట, నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా అని కన్నీళ్లతో ప్రభువుని ఆరాధన చేసుకున్నాం. అమ్మా, దేవుని మంచితనాన్ని ఎవ్వరూ కూడా చేతగానితనంగా చూడకండి ప్లీజ్. ఒక వ్యక్తి ఏం చెయ్యట్లేదు అంటే అర్థం చెయ్యలేక కాదు, అంతేనా? ఎంత బాధ పెడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత నష్టాన్ని కలిగిస్తున్నా మౌనంగా ఉంటున్నారంటే దాని అర్థం చేతగాక కాదు. ఓర్పు, సహనం. ఇకనైనా మార్చుకుంటారులే, ఇకనైనా మారతారులే అనే సహనం, ఓర్పు ఆ వ్యక్తిని అలా అణిచిపెట్టి ఉంచుద్ది. చెప్పాగా, పాత నిబంధన గ్రంథంలో 2 సిచ్యువేషన్లు చెప్పా మీకు. అదే దేవుడు ఇప్పుడున్నాడా, మారాడా? మరి ఇప్పుడు ఎందుకు అంత శీఘ్రముగా ఉగ్రత రావట్లేదంటే కేవలం కృపాకాలములో ఉన్నాము కాబట్టే. ఏ కాలం? వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్. అదే పాత నిబంధన అయితే ఇప్పటికల్లా ఎవరో ఉండం భూమి మీద, వేసి పడేసేవాడు. రీసెంట్గా న్యూస్ విన్నారా? భూకంపం వచ్చి లక్షల మంది చనిపోతున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, డూప్లెక్స్లు ఏమవుతున్నాయి? కూలిపోయి ఓ లక్షల మంది, వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇది నా హృదయంలో ఉన్న బాధ, భారం మీకు చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. సో చెప్తున్నాను, దయచేసి అందరూ కూడా మీ కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, సంఘ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, సమాజం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఏమాత్రం మనకు మంచిది కాదు. చిన్న కుక్క పిల్ల ఉంటేనే బోర్డు పెడతారు గేట్ దగ్గర, ఏమని? కుక్కున్నది జాగ్రత్త అని. కుక్కెంత, దాని బతికెంత అనుకుంటాం, అది కరిస్తే తెలిసిద్ది ఎన్ని ఇంజక్షన్లు వేయించుకోవాలో. కానీ ఇప్పుడు ఎవరున్నారు జాగ్రత్త అంటే దేవుడున్నాడు జాగ్రత్త. సమాజం ఎంత ఎలా బ్రతుకుతున్నారు? దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏం లేదు, నా ఇష్టం అని బ్రతుకుతున్నారు. నువ్వు లేడనుకున్నంత మాత్రాన లేకుండా పోడు. కుక్కుంది జాగ్రత్త అని చెప్పిన తర్వాత కూడా ఉందో లేదోలే, ఉన్నా ఏం చేస్తుందిలే అని పోతే ఏమైద్దో నీకు తెలుసుగా. అట్లనే దేవుడు ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తాలే, ఉన్నాడో లేదో మనకేం తెలుసులే అని ప్రవర్తించావనుకో, దేవుడు ఉన్నాడు అని నువ్వు చెప్తావు. ఇక ఎవరు చెప్పాలి? సాక్ష్యం నువ్వే చెప్తావు. నేను దేవుడు లేడనుకున్నానండి, కానీ నాకు అర్థమైంది దేవుడు ఉన్నాడు అని. అందుకే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ఏంటి? ఎవరు ధన్యులు? అంతే. భయము భక్తి లేకుండా బ్రతికేసి ఆ తర్వాత కలిగే నష్టాన్ని బట్టి బాధపడటం, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏమైనా ఉంటే అన్నీ సెట్ చేసుకోండి. మరలా చెప్తున్నా, సెట్ ఎవ్రీథింగ్. తొందరగా, ఎంత తొందరలో సెట్ చేసుకుంటే అంత మంచిది, అంత మంచిది. నా జీవితం ఇవాళ బాగుపడడానికి నేను మీకంటే ముదురుని, చాలా పెద్ద ముదురుని, చాలా పెద్ద ప్రధాన పాపిని అంటాడుగా పౌలు, అట్లాంటి వ్యక్తిని. ఆయన కృపను బట్టి అన్నీ సెట్ చేసుకున్నాను కనుక, సెట్ చేసుకుంటూ వస్తున్నాను కనుక ఈ స్థాయిలో నిలబడగలిగాను.